lot. I love you, sir. I love you, man. Seriously. And he visited Warangal also. I visited Warangal and tanu kuda vachadu cinema gurinchi cheppadu and ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా రామ్ డైలాగ్ మార్ ముంతా చోర్ చింత. మూవీ ఎందుకు చూడాలంటారు? రామ్ కోసమా, కామెడీ కోసమా, స్టోరీ కోసమా? నేనైతే రామ్ కోసమే వచ్చాను. మిగతా వాళ్ళు దేనికి చూడాలంటే ఏం చెప్తారు? ఆలీ కామెడీ అయినా, హీరో విలన్ మాస్ అయినా, రామ్ ఎనర్జెటిక్ కోసమైనా రావచ్చు. అండ్ సెంటిమెంట్ ఉంది అన్నారు. మదర్ సెంటిమెంట్ బాగుంది అండ్ ఎనీవన్ క్యాన్ ఫీల్ దట్ మూవీ. అంటే ఓవరాల్గా సినిమాలో మీకు ఏం హైలైట్స్ అనిపించినాయి? మూవీ నాకు రామ్ నాకు హైలైటే అండ్ మూవీ అయితే మదర్ ఎమోషనల్, ఫైట్, డైలాగ్స్, యాక్షన్, గన్స్ ఫైరింగ్ ఎక్సెట్రా. సాంగ్స్ ఎట్లా అనిపించింది? చాలా మంది మైనస్ అని అంటున్నారు సాంగ్స్ కొంచెం ఐ మీన్ మాస్ ఉన్నాయి, ఒక 2 songs మాస్ ఉన్నాయి. సో పర్లేదు, సాంగ్స్ కూడా ఓకే. మరీ లాగానే కాదు, మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం, బట్ అందులో అయితే ఎనర్జీ అయితే బాగుంటుంది, ఈక్వల్ ఎనర్జీ. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు మేడం సినిమాకి? మూవీకి అయితే ఐ విల్ గివ్ అరౌండ్ 7 or 8. మా రామ్కి అయితే గివ్ 10. హీ విల్ ఆల్వేస్ ఎనర్జెటిక్. ఓకే మేడం. డబుల్ స్మార్ట్ బాగుంది భయ్య, చాలా బాగుంది. స్టోరీ పరంగానే కొద్దిగా డల్ అనిపించింది కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లిప్ లాక్ సీన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సాంగ్స్ కూడా ఇంకా అంత హైప్ రాలేదు, మన నార్మల్గా ఉన్న సాంగ్స్ కూడా ఎవ్రీథింగ్ సూపర్. అంతే, సినిమా గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సినిమా అయితే చూడొచ్చు ఒకసారి. అన్నా పూరి జగన్నాథ్ అంటే అనేది పూరి జగన్నాథ్ గారి ఎనర్జీ లెవెల్కి ఈ సినిమాకి సెట్ కాలేదు అనిపిస్తుంది. అంటే ఆయన తీయాల్సిన సినిమాలు వేరే లెవెల్, కానీ ఈ సినిమా సంబంధించి అయితే కొద్దిగా ఎనర్జీ లెవెల్ తగ్గింది అనిపిస్తుంది పూరి జగన్నాథ్. సాంగ్స్ అదే చెప్తున్నా కదా, పెద్దగా ఏం లేవు సాంగ్స్, నార్మల్గానే ఉన్నాయి సాంగ్స్. హైప్ మళ్ళీ 1-2 సార్లు చూడాలనేది అయితే ఏం లేదు, చూడొచ్చు ఒకసారి. దాంతో కంపేర్ చేస్తే ఇదైతే చాలా డల్ బ్రదర్. నిజంగా పూరి జగన్నాథ్కి, ఇస్మార్ట్ శంకర్కి, డబుల్ స్మార్ట్కి చాలా అసలు సంబంధం లేకుండా పోయింది. అంటే ఈయన డైరెక్షన్ చేసిందా అన్నట్టుంది. ఇక ఫ్లాప్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందుకి లైగర్ సినిమాతో మనోడు ఫ్లాప్ ఈ సినిమాతో. కానీ నెక్స్ట్ సినిమా లైగరే అంటే కొద్దిగా బాడీ లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్ మోడల్ లైగరే బాగుంది, కానీ ఇది ఏంటంటే కొద్దిగా కొట్టేసింది అన్న, డల్ అయితే అయింది సినిమా. నిజంగా పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ సినిమా ఇంకా కొద్దిగా ఎనర్జీతో రావాలి, ఆ ఎనర్జీ లెవెల్స్ చూపించాలని కోరుకుంటున్నాను. లేదు బ్రదర్, డిఐ కానీ, ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్ కూడా ఎవ్రీథింగ్ సూపర్. కానీ కొద్దిగా స్టోరీ పరంగానే కొద్దిగా డల్ అనిపించింది. మదర్ సెంటిమెంట్ మెయిన్ బ్రదర్. సినిమాలో ఏంటంటే ఈ సినిమా, ఈ ఎనర్జీ సినిమాకి మదర్ సెంటిమెంట్ అనేది వర్తబుల్ కాలేదు అనుకుంటున్నా. అంతగానం అయితే నాకైతే సెట్ కాలేదనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్, ఎందుకంటే సినిమా అయితే పర్లేదు భయ్య, చూడొచ్చు. బాగుంది, డాన్సులు కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అంటే ఇస్మార్ట్ శంకర్కి, డబుల్ స్మార్ట్కి డిఫరెన్స్ ఏ విధంగా అనిపించింది? రెండు సేమ్ అనిపించింది, అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే మూవీ మొత్తంలో మీకు ఏం హైలైట్స్ అనిపించాయి? హైలైట్స్ అంటే డ్యాన్స్ బాగుంది, చాలా బాగా నచ్చింది. డ్యాన్స్ బాగుంది, రామ్ గారి ఎనర్జీ చాలా బాగా నచ్చింది. అంటే మూవీలో పూరి జగన్నాథ్ గారి మార్క్ అనిపించిందా? మార్పు అని అంటే చాలా బాగా ఉంది. అంటే చాలా డిఫరెన్స్ అయితే ఏం లేదండి, బాగుంది. రెండు చాలా బాగున్నాయి అసలు సినిమాలు. అలీ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అందరిలోకెల్లా కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా నచ్చుతుంది. మొత్తం సినిమాలో అంటే డ్యాన్స్ అండ్ కామెడీ రెండు బాగున్నాయి. ఎట్లా అనిపించింది? చూసిన చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ, రామ్ యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నీ. ఈ స్మార్ట్కి, డబుల్ స్మార్ట్కి డిఫరెన్స్ ఏ విధంగా అనిపించింది? డిఫరెన్స్ అంటే అది సపరేట్ ట్రాక్లో నడుస్తుంది, ఇది సపరేట్ ట్రాక్లో నడుస్తుంది. ఇంకా థర్డ్ పార్ట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు ఇంకా ఈ సినిమాతోటి. అంటే చాలా మంది పూరి జగన్నాథ్ గారి మార్పు అనిపించలేదు, స్టోరీ ఏమంతలేదు అంటున్నారు. లేదు, పూరి జగన్నాథ్ డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా దీంట్లో సాంగ్స్ ఎస్పెషల్గా కామెడీ, ఆలీ కామెడీ అయితే దీంట్లో చాలా సూపర్ ఉంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోర్ అనిపించలేదు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం చాలా బాగా, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. అంటే ఓవరాల్గా సినిమాలో హైలైట్స్ ఏమనిపించినాయి అన్న? హైలైట్స్ అంటే కామెడీ, హీరో యాక్టింగ్, ఇంకా పూరి జగన్నాథ్ డైలాగ్స్
అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా సినిమాలో. చాలా మంది మదర్ సెంటిమెంట్ బాగా టచ్ అయింది అంటున్నారు, మీకు అట్లా అనిపించింది? మదర్ సెంటిమెంట్ కూడా అదొకటి చాలా మెయిన్ పాయింట్ సినిమాలో, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇంకా థర్డ్ పార్ట్ పైన ఇంకా ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగినాయి ఇంకా ఈ సినిమాతోటి, చాలా బాగుంది ఇంకా. ఓకే సార్, అంటే అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు మీరు? 8.5 అట్లా. చాలా బాగా నచ్చింది అన్న, నిజంగా. అంటే పూరి గారికి కంబ్యాక్ రావాలని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నా, కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. అంత మంచి అంత గట్టి కంబ్యాక్ అయితే వచ్చిందనమాట. రామ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. స్కంద తర్వాత ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అనమాట. అంటే తన డైలాగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన డాన్స్ స్టెప్స్ కానీ, తన ఫైటింగ్స్ కానీ, తన స్లాంగ్ కానీ మొత్తం వేరే లెవెల్ పిచ్చి పీక్స్ ఉన్నాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ గురించి ఏం చెప్తామన్నా, కావ్య గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము, ఎందుకంటే ఆమె ముద్దు సీన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. స్టోరీ కూడా ఉంది, ఒక డిఫరెంట్ స్టోరీ. పూరి గారి మార్క్ అయితే మనకైతే కనిపించింది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కనైతే చెప్పను, ఎందుకంటే మనకి ఆలీ గారి పేరు బొక్క అనమాట. సో ఆలీ గారి కామెడీ ట్రాక్ కానీ, తను ఆలీ గారి స్క్రీన్ మీద కనిపించినదే మనం నవ్వుకుంటూనే ఉన్నాం. అంటే ఆలీ గారు ఏం మాట్లాడుతూ మన ఎవరికి ఏం అర్థం కాదు, కానీ అది ఒక కామెడీ ట్రాక్ అనమాట. ఓవరాల్గా నాకు సంజయ్ దత్ గారు మీరు గ్రేట్. అంటే టాలీవుడ్లో ఇలా నంబర్ 1 ఎంట్రీ ఇవ్వడం అనేది సంజయ్ దత్ గారు వేరే లెవెల్ అనమాట. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే లైగర్లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలో కూడా సంజయ్ దత్ గారిని అలానే వాడుకున్నారు నా పూరి గారు. నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు. నాకైతే డబుల్ స్మార్ట్ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఓవరాల్గా సినిమాలో హైలైట్స్ అని ఏం చెప్పాలంటే ఎమోషన్ అన్న, మదర్ ఎమోషన్ అని చెప్పి స్టార్టింగ్ కూడా ఎండింగ్ కూడా వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ సస్పెన్స్, లాస్ట్ క్లైమాక్స్లో ఒక సస్పెన్స్ చెప్తాడు, ఆ ప్లానింగ్ కానీ ఆ సస్పెన్స్ కానీ మొత్తం డిఫరెంట్ అనిపించింది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. సాంగ్స్ ఈ సినిమాకి ప్లస్సే, కానీ అక్కడక్కడ డిస్లొకేట్ అయినాయి సాంగ్స్, అంతే. కానీ సాంగ్స్ అయితే మనకి తెలిసిందే, మారు ముంత కానీ స్టెప్పమార్ కానీ నిజంగా వేరే లెవెల్ మాస్ ఉన్న సాంగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మదర్ సెంటిమెంట్ అంటారా, మదర్ సెంటిమెంట్ ఝాన్సీ గారు కానీ ప్రగతి గారు కానీ, స్టార్టింగ్లో ఝాన్సీ గారు, లాస్ట్లో ప్రగతి గారు, నిజంగా సొంత తల్లి చేసినట్లే అనిపించింది. అంత బాగా ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయింది అన్న. స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం డబుల్ స్మార్ట్ అనేది చాలా ఓవర్ రేటెడ్, చాలా హై లెవెల్లో తీసిన సినిమా అన్న. సో డబుల్ స్మార్ట్ వేరే లెవెల్ ఉంది సినిమా స్మార్ట్ శంకర్ కన్నా. సో డబుల్ స్మార్ట్ మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. సూపర్ ఉంది బ్రో, సూపర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? పూరి జగన్నాథ్ కొంచెం ఎందుకో ఎక్కడ ఎనర్జీ తగ్గినట్టుంది. రామ్ అయితే కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంది. పూరి జగన్నాథ్ కొంచెం ఇంకా రామ్ని ఇంకా ఎనర్జీగా చేసుంటే బాగుంది. ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ చూస్తే కొంచెం ఎనర్జీ తగ్గింది. ఓవరాల్గా అంతా బాగుంది, కానీ ఎక్కడో ఎనర్జీ ఒక్కటి తగ్గింది. రామే కామెడీ సాంగ్స్ కూడా కొంచెం ఫస్ట్లో ఉండి సాంగ్స్ సెకండ్లో అంత లేవు. అంటే బాడీలో సేక్ అంత సాంగ్ లేదు, కానీ సెకండ్లో కొంచెం తగ్గింది. కానీ రామ్ యాక్టింగ్, హీరోని విలన చాలా బాగుంది, కానీ పూరి ఎక్కడో మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కాంబినేషన్ చూస్తే చాలా పైరుగా ఉంటుంది అనుకున్నాను, కానీ కాంబినేషన్ మరి అలీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? కామెడీ బాగా వర్క్. అలీ క్యారెక్టర్ బాగుంది, కొత్త క్యారెక్టర్ వచ్చినట్టుంది, చాలా ఫన్గా ఉందన్నమాట. అంటే కామెడీ మళ్ళీ సీరియస్నెస్ వచ్చి మళ్ళీ కామెడీ వస్తుంది, చాలా బాగుంది. నాకైతే సంజయ్ దత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన అతను, కానీ విలన్గా సెట్ అయ్యాడు, కానీ స్లాంగ్ అంతా నాకు నచ్చలేదు. అంతే. అయితే ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సినిమా ఉందా లేదా? ఉంది, పక్కా ఉంది, కానీ ఎనర్జీ తగ్గింది. పూరి దగ్గరే మార్క్ దగ్గర తగ్గింది, ఎనర్జీ తగ్గింది. రామ్ విశాల్ మొత్తం ఆల్ క్యారెక్టర్స్ అందరూ బాగుంది, కానీ పూరి కొంచెం ఇంకా టైం తీసుకొని చేసుకుంటే. రొమాంటిక్ సీన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ రొమాంటిక్ అంటే చెప్పక్కర్లేదు. పూరి జగన్నాథ్కి చాలా సూపర్గా ఉంటుంది అది. అందరికీ ఏంటంటే గుర్తురాట్లేదు, మార్ ముంతా చోడ్ చింత అంతే. రొమాన్స్లో అయితే బీచ్ రొమాన్స్ అయితే బీచ్ సాంగ్ అయితే మిస్ అయింది, చాలా మిస్. ఎక్స్పెక్ట్ అయితే రాలేదు. పూరి మూవీ అంటే వచ్చినాను, బట్ అంత మూవీ ఏం లేదు. అంటే ఆయన తగ్గినట్టు మూవీ లేదు, ఆయన రేంజే వేరే. బట్ మూవీ అయితే కంప్లీట్గా బాగుంది, కంటెంట్ అయితే సేమ్ ఏం అంత డిఫరెంట్ ఏం లేదు. బట్ పూరి జగన్నాథ్ పైన నేను పెట్టుకుని సార్ ఏదైతే ఉందో కంటెంట్, అంటే ఎక్స్పెక్టేషన్ పైన వచ్చినానో, ఇది సార్ మూవీ కాదు, రాంపోతినే మూవీ. అంటే కొంచెం కంటెంట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని వేరే లెవెల్లో అనుకుని వచ్చినాను. యాక్చువల్లీ రాంపోతిని కోసం కానీ, దాంట్లో హీరోయిన్ కోసం కానీ, ఐటెం కోసం కానీ, బట్ కంప్లీట్గా మాస్ మూవీ. అండ్ కంప్లీట్గా రాంపోతిని అయితే ఎట్లా యూజ్ చేసుకోవాలో యూజ్ చేశారు, కానీ బట్ కంప్లీట్గా కంటెంట్ వేరే ఉంటే బాగుండేది.
సేమ్ కంటెంట్ కదా, ఏం పెద్దగా డిఫరెన్స్. చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్గా చెప్తారు పక్కన, అవి నమ్మొద్దు. ఫ్యామిలీ అనేది బాగా కనెక్ట్ అవుతారు. రామ్ గారు డ్యాన్స్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. పూరి గారి డైరెక్షన్ అయితే మళ్ళీ ఒకసారి మరి ప్రూవ్ అయింది. నెగిటివ్ కామెంట్ చేసి నమ్మొద్దండి. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అనేది బాగా చూస్తారు. ఆలి గారి యాక్టింగ్ అదిరిపోయింది. ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ కోకిలా బాగా చేశారు ఆయన అలీ గారు. దానికి తగ్గట్టు సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది పోయా, అది అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమాకి నేనైతే 10కి 9 ఇస్తాను. నాకు ఫస్ట్ అయితే సెకండ్ నాకు బాగా నార్మల్గా బాలీవుడ్లో అట్లా ఏమైనా ఇబ్బంది ఫ్యామిలీ అంతా స్టోరీ ఉంది. అమ్మ సెంటిమెంట్ కదా, అమ్మ సెంటిమెంట్ ఎవరికైనా అమ్మాయి కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నేను పై వేస్తాను, నాకు బాగా నచ్చింది. అంటే నేను పూరి జగన్నాథ్ గారిని ఎలా అయితే ఊహించుకుని వచ్చానో అది నాకు కనిపించింది ఈ సినిమా. ఒక ఐ లవ్ పూరి గారు సూపర్. అదే మరి పూజలు అనేది ఉంటాయి, లవడాకి చాలా ఉన్నాయి. మనం సినిమాను ఓపెన్ చేస్తేనే చెడిపోతున్నాం. పిల్లలు కాకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు వస్తే చాలు, సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ బాగున్నాయి. రాత్రి మర్చిపోవాలి. ఊర మాస్ ఫీలింగ్ అనేది అన్న నిజంగా నాకు బాగా నచ్చింది. హీరో పర్ఫార్మెన్స్ అన్న ఏం యాక్టింగ్ చేస్తారు, ప్రాణం పెట్టి చేస్తారు పోయా. ఆ డాన్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, హీరో ఎంట్రీ కానీ, విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ బాగా నచ్చింది సంజయ్ దత్ ఎలివేషన్ అన్న. సంజయ్ దత్ తోటి హీరో ఫైట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంటర్వల్ సీన్ అప్పుడు నిజంగా కూతురు అనిపిస్తుంది. సో సాంగ్స్ కానీ నిజంగా మనిషి సినిమాలో స్టోరీ ఉందా, అంటే ఎంగేజింగ్ గా ఉందా? స్టోరీ లైక్ డబల్ స్మార్ట్ శేఖర్ వచ్చిందో అదే స్టోరీ కొత్తగా అంటే కొద్దిగా మాడిపోయి చేస్తారని ఫీలింగ్ వచ్చింది. అండ్ చెప్తా డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ సినిమా చాలా చాలా బాగా వస్తుంది. హీరోయిన్ కూడా చాలా కొద్దిగా గ్లామర్ గా అనిపించారు. మేలే మన ఆలి కామెడీ చాలా చాలా బాగా వస్తుంది. సినిమా చాలా చాలా వస్తుంది. క్లైమాక్స్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంటుంది అన్న, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా కవర్ అయిపోయింది. నిజంగా కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది. ఓరైతే మాస్ ఎలివేషన్ బాగా కుప్ప నేను లోపల దాచిపెట్టి చాలా చాలా బాగుంది.